హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రిటైల్ ట్రేడ్ హబ్ యూట్యూబ్ ఛానల్ మరొకసారి వెల్కమ్ బ్యాక్ అండి. నేను మీ ఫ్రెండ్ రాజు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో ముందు రావడం జరిగింది ఫ్రెండ్స్. సో మార్కెట్స్లో క్రేజీ వాలటిలిటీ అనమాట అండి. యాక్చువల్గా మిడ్ డే మధ్యాహ్నం జస్ట్ ముందర మార్నింగ్ సెషన్లో అయితే మార్కెట్ మేబీ ట్రెండింగ్ డౌన్, ఈ ట్రెండ్ ఉంటుందేమో, డౌన్ ట్రెండ్ వస్తుందేమో, గ్యాప్స్ ఫిల్ అవుతాయేమో అని అనుకున్నాం కదా. సో ఆ టైప్ ఆఫ్ సినారియో కింద కనిపించింది అనమాట అండి. బట్ కానీ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ రీజన్, నాకు ఐడియా లేదనమాట. ఎందుకంటే నేను న్యూస్ చూడను అనమాట అండి. నాయిస్ ఐ డోంట్ నో, బట్ ఐ ఫాలో ప్రైజ్ అనమాట అండి. ఓకే, సింపుల్గా ప్రైజ్ అయితే మాత్రం ఇట్ టుక్ సడన్ రివర్సల్ అనమాట అండి. సడన్గా ట్రెండ్ అంతా కూడా రివర్సల్ వచ్చేయడం జరిగింది. సో మీరు చూడొచ్చు అనమాట అండి క్లియర్గా. సో ప్రైజ్ యాక్షన్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట అండి. సో మార్నింగ్ అంతా ఇట్స్ లైక్ ఎక్స్ట్రీమ్ బేరిష్ క్యాండిల్స్ తోటి ప్రీవియస్ లో ఏదైతే ప్రీవియస్ డేలో ఉందో ఆ లెవెల్స్ టెస్ట్ చేయబడ్డాయి అనమాట అండి. సో ఐ థాట్ ఇది బ్రేక్ అయిపోద్దాం అనుకున్నాం. బట్ కానీ ఇక్కడ చూడండి సమ్హౌ ఇంటెన్షనల్ కాదు, బట్ చూడండి నేను మీకు చెప్దాం అనుకోలేదు. బట్ కానీ 15 మినిట్ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర ఐ టుక్ ఏ సపోర్ట్ అనమాట అండి. సో అందువల్ల ఈ కొన్ని లెవెల్స్ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తూ ఉంటాయి అనమాట, రైట్. సో అక్కడ నుంచి తర్వాత ఇట్ టుక్ ఏ రివర్సల్. మేబీ తర్వాత ఏదైనా న్యూస్ వచ్చి ఉండొచ్చు, ఇట్ కుడ్ బి సమ్ ట్రిగ్గర్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ మైట్ హ్యావ్ ప్లేడ్ బిగ్ గేమ్. సో ఎందుకంటే ఈరోజు వీక్లీ ఎక్స్పైరీ కదండి. సో ఎవ్రీబడి వాజ్ ఎక్స్పెక్టింగ్ అనమాట అండి. సో నాకు కూడా ఐ హ్యాడ్ టు బుక్ సమ్ లాసెస్ అనమాట. బట్ కానీ ఈ ట్రెండ్ ఎప్పుడైతే వచ్చిందో ఐ రికవర్డ్ ఆల్ ద లాసెస్. సో వండర్ఫుల్ ట్రెండ్, ఒక లైక్ నిఫ్టీలో అరౌండ్ 300 పాయింట్స్ దాకా నా స్ట్రాటజీ ప్రకారం నేను క్యాప్చర్ చేయడం జరిగిందనమాట అండి. రైట్ టైంలో ఎంటర్ అవ్వడం జరిగింది. అండ్ మ్యాక్సిమం ఏదైతే ఈ బుల్లిష్నెస్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇంట్రాడేలో నేను రైట్ చేయగలిగాను అనమాట అండి నా సిస్టమ్ ప్రకారం. అండ్ పీపుల్ మేడ్ గుడ్ ప్రాఫిట్స్ అనమాట అండి. సో ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్ అనమాట అండి. సో ఒక వండర్ఫుల్ ఫుల్ బాడీ క్యాండిల్. అండ్ ఏదైతే మనం ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ లాగా అనుకున్నామో ఆ రెసిస్టెన్స్ లెవెల్ 24,800 అనుకున్నాం కదా, దాటి ఒక వెరీ అనదర్ ఇంపార్టెంట్ లెవెల్ దట్ ఈస్ 25,000 ఆల్సో ఒక సైకలాజికల్ మార్క్ అనమాట అండి. సో ఆ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ క్లోజింగ్ అయితే రావడం జరిగింది విత్ డీసెంట్ వాల్యూమ్స్ అనమాట అండి. అయితే సో నేను ఏదైతే మీకు డ్రా చేయడం జరిగిందో ఒక కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ అయితే మాత్రం లైఫ్ టైమ్ హైస్, రీసెంట్ హైస్ దగ్గరికి మార్కెట్ వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పని అనుకున్నాం కదా. సో ప్రస్తుతానికి ఈ సెనారియో ప్లేఅవుట్ అవ్వేలా కనిపిస్తుంది అనమాట అండి. సో బుల్ కేస్ సెనారియో లాగా కరెంట్ మార్కెట్ స్ట్రక్చర్ అయితే డెవలప్ అవుతుంది. సో ఒక మంచి కన్సల్టేషన్ అండ్ సో ఏదైతే సెల్లింగ్ వచ్చిందో అది అబ్జర్వ్ చేసుకుంటే ప్రైస్ అయితే వెళ్తుంది అనమాట అండి. అయితే గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి అంత అగ్రెసివ్గా వెళ్ళిపోద్దా అనేది విల్ వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి. గ్యాప్స్ ఫిల్ అవ్వడానికి ఏదైనా ఇన్ బిట్వీన్ వచ్చి వెళ్తుందా, ఆర్ మేబీ ఇట్ విల్ టచ్ వన్స్ అండ్ తర్వాత ఏదైనా వస్తుందా అనేది మార్కెట్ ఈజ్ సుప్రీం, మార్కెట్ విల్ డిసైడ్ అనమాట అండి. బట్ కానీ ఫర్ టైం బీయింగ్ ప్రస్తుతానికైతే మాత్రం థింగ్స్ ఆర్ లుకింగ్ ఎక్స్ట్రీమ్లీ సాలిడ్ అనమాట అండి. చాలా స్టాక్స్లో ఏదైతే నేను మీకు స్టేజ్ అనాలిసిస్ వీడియోని నేను మీకు కాన్సెప్ట్ షేర్ చేయడం జరిగిందో, చాలా స్టాక్స్ స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి వెళ్తున్నాయి ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎవరైతే దోస్ ఆర్ రియల్లీ సీరియస్ అబౌట్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ సంబంధించి ఎవరైతే ఉన్నారో మీరు స్టడీ చేయగలిగితే చాలా స్టాక్స్లో వాల్యూమ్స్ తోటి అక్యుములేషన్ తర్వాత ఫేజ్ 1 కంప్లీట్ అయ్యి మళ్ళీ ఫేజ్ 2 ర్యాలీ అంటే పార్టిసిపేషన్ ఫేజ్లోకి చాలా స్టాక్స్ ఎంటర్ అవుతున్నాయి అనమాట అండి. ఆ స్టాక్స్ స్టడీ చేయగలిగితే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో మంచి ప్రాఫిట్స్ మనం సంపాదించే పాసిబిలిటీ అనేది ఉంటుందన్నమాట అండి. సో ఆ బ్రేక్అవుట్ వచ్చి స్టాక్స్ ఆ జోన్ నుంచి అక్యుములేషన్ తర్వాత ఈ కైండ్ ఆఫ్ జోన్ నుంచి దాటి బ్రేక్అవుట్ వచ్చినప్పుడు లుక్ ఎట్ దిస్ క్రేజీనెస్, ద మ్యాడ్నెస్ అనమాట అండి. మీరు చూడొచ్చు అనమాట అండి. సో అంత వండర్ఫుల్ ఈ బ్రేక్అవుట్స్ అవి చాలా ఇలాంటి కన్సాలిడేషన్ బ్రేక్అవుట్స్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట అండి. సో మీరు ఇక్కడే చూడొచ్చు అనమాట అండి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అండ్ ఇట్ ఈస్ గెటింగ్ రెడీ ఫర్ స్టేజ్ 4 అనమాట అండి. అక్యుములేషన్ జరిగింది, మార్కెట్ పార్టిసిపేషన్ జరిగింది అండ్ ఇది డిస్ట్రిబ్యూషన్ లేదా కన్సాలిడేషన్ అనేది మనకి ఈ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ బ్రేక్అవుట్ లాగే కనిపిస్తుంది అనమాట యాజ్ ఆఫ్ నౌ. ఫ్లాగ్ ప్యాటర్న్ అని చెప్పి కూడా మనం అనుకోవడం జరిగింది కదా. సో ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ లాగా ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. లైన్ చార్ట్ డ్రా చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట అండి. సో బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ అగైన్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అండ్ అగైన్ ఈ ట్రెండ్ లైన్ దగ్గర నుంచి మళ్ళీ రివర్స్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ లా కనిపిస్తుంది. అండ్ ఎగ్జాక్ట్ సపోర్ట్ ఎక్కడ తీసుకుందో చూడండి ఫ్రెండ్స్. ఏదైతే మనం ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నామో దట్ ఈస్ 54,440 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్గా అది రీసెంట్ లైఫ్ టైం హై ఆ జోన్ కదా, ఆ జోన్ దగ్గరే ఇది రెస్పెక్ట్ చేయడం జరిగింది. ఇంట్రాడేలో మీరు చూస్తే కనుక ఆ ట్రెండ్ లైన్ దగ్గరే సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఎగ్జాక్ట్గా చూసారు కదా, ఇది మనం ముందుగా ప్రీవియస్గా నేను మీతో షేర్ చేసింది అనమాట అండి. ఆ లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకుని ఇట్ వెంట అప్ లైక్ క్రేజీ అనమాట అండి. సో వండర్ఫుల్గా మంచి మూమెంట్ అయితే కనిపిస్తుంది కాబట్టి సో మనం చాలా ఆప్టమిస్ట్గా టార్గెట్ అయితే నేను ముందే ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్అవుట్ అయిందో అప్పుడే మనం అనుకున్నాం కదా ఆ లెవెల్స్కి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయా లేదా చూద్దాం. బట్ కానీ థింగ్స్ ఆర్ లుకింగ్ రియల్లీ బుల్లిష్ అనమాట అండి. చాలా వండర్ఫుల్గా
చాలా స్ట్రాంగ్‌గా అయితే మార్కెట్ స్ట్రక్చర్ ప్రస్తుతానికి కనిపిస్తుందనమాట అండి. రైట్. అయితే ఇన్‌స్టిట్యూషన్స్ ఏం చేశాయి అంటే నిన్న యాక్చువల్‌గా ఇన్‌స్టిట్యూషన్స్ యొక్క పార్టిసిపేషనే లేదు. మీరు చూసారు కదా! సో, నిన్న అందువల్ల ఏంటంటే ప్రైస్ యాక్షన్ కూడా కొంచెం నార్మల్‌గా ఉండడం జరిగింది. మనం చూసాం కదా! సైడ్ వేస్ కింద కన్సాలిడేషన్ ఉంది. అయితే ఈరోజు డేటా ఐ డోంట్ నో ఈ రీసెంట్ టైమ్స్‌లో డేటా అప్డేట్ అవ్వడం చాలా టైం పడుతుంది. ఆల్రెడీ 7:30 అయింది. ఐ డోంట్ నో. లెట్ ఇట్ రైట్ లక్కీ. సో అప్డేట్ అయిందనమాట అండి. లుక్ ఎట్ దిస్ క్రేజీనెస్ ఫ్రెండ్స్. ఎఫ్ఐఐస్ నౌ దే ఆర్ క్రేజీ. ఎఫ్ఐఐస్ బై చేస్తున్నారు చూడండి. రీటైల్ పీపుల్ ఎగ్జిట్ అయిపోతున్నారు. రీటైల్ పీపుల్ యొక్క మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపీలు అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. ఏదైతే కొత్త సెబీ రూల్ ఒకటి కొంత ఇంపాక్ట్ చేయడం జరిగిందనమాట అండి. ఏవైనా ఎస్ఐపీస్ బౌన్స్ అయినాయి అనుకోండి, ఒక 3-4 టైమ్స్ బౌన్స్ అయితే కనుక అవి ఇన్వాలిడ్ కింద ల్యాబ్స్ అయిపోయినట్టు కన్సిడర్ చేయమని సెబీ సర్క్యులర్ అనమాట అండి. దానివల్ల నెంబర్ ఆఫ్ ఎస్ఐపీస్ ఏవైతే ఉన్నాయో కొంతమంది ఏదో రీజన్స్ వల్ల మిస్ అవుతారు కదండి. సో ఆ ఎస్ఐపి అమౌంట్స్ అన్నీ కూడా చాలా అమౌంట్స్ ఎస్ఐపీస్ యాక్చువల్ క్యాన్సిల్ అయిపోయినాయి. బట్ దే ఆర్ ఆల్ గోయింగ్ టు మిస్ అండి. చాలా రిగ్రెట్ అవుతారు ఇన్ ఫ్యూచర్. మనం చాలా ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా చాలా అవసరం అనమాట అండి. నేను సిఎఫ్పి అని చెప్పి మీకు షేర్ చేశాను కదా ఫ్రెండ్స్. సో నేను ఆ జర్నీలో నేను నేర్చుకున్న దాంట్లో మీరు చూస్తే కనుక ఎవరైతే డిసిప్లిన్గా ఉంటారో, ఎవరైతే టువర్డ్స్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఫాలో అవుతారో వాళ్ళు దే విల్ బి మేకింగ్ వెరీ గుడ్ లైఫ్ అనమాట అండి గోయింగ్ ఫార్వర్డ్. ఫైనాన్షియల్గా మంచి రిజల్ట్స్ అండ్ మంచి స్టేటస్లో ఉంటారన్నమాట. ఎవరైతే ఇండిసిప్లిన్గా ఉంటారో, ఎవరైతే ఇర్రెగ్యులర్గా ఉంటారో వాళ్ళ ప్లాన్కి దే విల్ బి ట్రబులింగ్ ఫర్ షూర్ అనమాట అండి. సో అందువల్ల మనం ఒక ప్లాన్ చేసుకున్నప్పుడు వీ హ్యావ్ టు స్టిక్ టు దట్ ప్లాన్. ఒక 5 ఇయర్స్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక 5 డేస్లో వచ్చే మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ కనబడితే అది కరెక్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కాదనమాట అండి. ఇంట్రాడే ట్రేడింగ్ వేరు ఫ్రెండ్స్, అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపిస్ లాంగ్ టర్మ్ జర్నీ. ప్రాపర్గా దాన్ని ప్లాన్ చేసుకుంటే దెన్ ఓన్లీ వీ కెన్ బిల్డ్ రియల్ వెల్త్ అనమాట అండి లాంగ్ టర్మ్లో. అది దృష్టిలో పెట్టుకోవాలండి. రైట్. లుక్ ఎట్ దిస్. ఎఫ్ఐఎస్ ఇప్పుడు దాకా సెల్ చేస్తూ వచ్చారు ఇంతకాలం. నౌ దే ఆర్ బయింగ్ అండి. బట్ మ్యూచువల్ ఫండ్స్ దే హ్యావ్ టు బుక్ సమ్ ప్రాఫిట్స్. కొంత ఎగ్జిట్ అవ్వాలి, కొంత ఎస్ఐపి అమౌంట్స్ తగ్గాయి. సో ఇలాంటిదైనా పరిస్థితి ఉంటే కొన్ని రిడమ్షన్స్ విత్ డ్రావల్స్ వస్తే సో రైట్ ఇట్ టేక్స్ కదా. బట్ కానీ లోలో మ్యూచువల్ ఫండ్స్ బై చేసి మార్కెట్ని సపోర్ట్ చేసి అండ్ మేబీ దే ఆర్ బుకింగ్ సమ్ ప్రాఫిట్. సో అది కూడా ఒక రీజన్ అవ్వచ్చు అనమాట అండి. సో ఓవరాల్గా ఇన్స్టిట్యూషన్స్ అయితే నెట్ పాజిటివ్గా ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. అండ్ అడ్వాన్స్ డెక్లైన్ చూస్తే ఇట్ మైట్ బి క్రేజీ అనమాట. ఎందుకంటే చాలా స్టాక్స్లో స్ట్రెంత్ నాకు కనిపించింది ఫ్రెండ్స్. రైట్. లుక్ అట్ దిస్ ఫ్రెండ్స్. నిఫ్టీ 50లో 49 కంపెనీలు పాజిటివ్ అండి. కెన్ యూ బిలీవ్ ఫ్రెండ్స్? అంటే ఎక్కడ బయింగ్ జరుగుతుందో మీకు అర్థమైపోయింది కదా. మార్కెట్ ఎంత క్రేజీ రీబౌండ్, ఎంత బౌన్స్ రావడానికి లైక్ ఇండెక్స్లో బయింగ్ జరిగింది, ఇండెక్స్ హెవీ వెయిట్స్లో బయింగ్ జరిగింది అనేది మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. అయితే ఓన్లీ ఇండెక్స్లోనే జరిగిందంటే డెప్త్ ఆఫ్ ద మార్కెట్ కూడా చాలా చాలా లైక్ 50 crores అండ్ 500 crores మార్కెట్ క్యాప్ ఉన్న చిన్న చిన్న స్టాక్స్ కూడా, స్మాల్ అండ్ మీడియం మైక్రో లెవెల్ స్టాక్స్ కూడా చాలా స్టాక్స్లో మంచి మొమెంటం కనిపిస్తుంది అనమాట అండి. సో ఇప్పుడు కనుక మనం ఫిల్టర్ చేయగలిగి సో వేరియస్ వీడియోస్ నేను చేయడం జరిగింది ఫండమెంటల్స్ గురించి. ఇవన్నీ కూడా స్క్రీనర్ ఎలా ఉపయోగించుకోవాలి ఇవన్నీ కూడా చేశాను అనమాట అండి. మీరు ఉపయోగించి కనుక మంచి ఫండమెంటల్లీ కొంచెం బేస్డ్ స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ తీసుకుని అండ్ టెక్నికల్స్ బ్రేక్అవుట్ వస్తున్నాయి, దాన్ని టెక్నో ఫండ్ అంటాం అనమాట అండి. సో టెక్నో ఫండ్ ఫాలో అవి కనుక మీరు చేయగలిగితే సో స్టాక్ పికింగ్ చేయగలిగితే విల్ బి మేకింగ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అనమాట అండి నెక్స్ట్ రాబోయే ట్రెండ్లో. సో ఓవరాల్గా చాలా స్టాక్స్లో మంచి సర్క్యూట్స్ అండ్ అప్పర్ సర్క్యూట్స్ చాలా స్టాక్స్లో పడుతున్నాయి అనమాట అండి. చాలా ట్రెండింగ్గా ఉంది మార్కెట్. నిన్న ఒక స్టాక్ నేను తీసుకోవడం జరిగింది టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద సెషన్. యాక్చువల్గా ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్. యాక్చువల్గా నిన్న నేను తీసుకున్న తర్వాత స్టాక్ బాగానే ఉంది. సడన్గా ఇట్ గేవ్ అప్ అండి. ఒక 5-10% ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. సో అయితే ఈరోజు మళ్ళీ స్టాప్ లాస్ ఇట్ వద్దామో అని మార్నింగ్ అలారం వచ్చింది. చూస్తే ఇటువంటి టార్గెట్ అండి. యాక్చువల్గా 20% డైరెక్ట్ అప్పర్ సర్క్యూట్ అనమాట స్టాక్. సో విత్ ఇన్ 1 డేలోనే 20-30% రిటర్న్ అనేది నిన్న తీసుకుంటే ఈరోజు రావడం జరిగిందనమాట. ఇట్ త్రూఅవుట్ ద డే అప్పర్ సర్క్యూట్లోనే ఉంది అండ్ స్టిల్ ఐఎమ్ హోల్డింగ్ అండి. అంత బులిష్గా ఉన్నప్పుడు వీ షుడ్ నాట్ ఎగ్జిట్ కదా. టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది ఎక్స్పెక్ట్ చేసింది. బట్ కానీ లెట్ ద ప్రైస్ టెల్. మార్కెట్ ఆ స్టాక్ మళ్ళీ రివర్స్ అయినప్పుడు దెన్ ఐ ఎగ్జిట్ అనమాట అండి. ఐ వాంట్ టు రైడ్ ద మొమెంటమ్. రైట్. ఎంత క్రేజీ మొమెంటమ్ మీరు చూడొచ్చు అనమాట. 1 గంట నుంచి స్టార్ట్ అయిందనమాట అండి ద క్రేజీనెస్ అనమాట అండి. సో తర్వాత త్రూఅవుట్ ద డే రిమైనింగ్ ద డే మెయింటైన్ అవ్వడం జరిగింది. మంచి స్ట్రాంగ్ బయింగ్ వచ్చింది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. అర్థమైపోతుంది కదా మనకి జనరల్గా ఎఫ్ఐఎస్ 12:30 తర్వాత దే విల్ కమ్ బ్యాక్ అండి. వాళ్ళ మార్కెట్స్ అవి ఓపెన్ అవుతాయి, యూరోప్ మార్కెట్స్ ఇవన్నీ కూడా. అండ్ ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ ఆ టైంలో ఉంటుంది అనమాట అండి. సో ఇట్ ఈస్ డ్రివెన్ బై ఇన్స్టిట్యూషన్స్ అనమాట అండి. మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. 15 minutesలో సాలిడ్ క్యాండిల్ అనమాట అండి. ఇట్స్ ఎ వండర్ఫుల్ మారుబోజు క్యాండిల్ వితౌట్ ఎనీ విక్. ఇట్స్ ఎ ఎక్స్ట్రీమ్ బయింగ్ అనమాట అండి. అందువల్ల మొమెంటమ్ ఆ ఫ్లో అనేది కూడా కంటిన్యూ అవడం అనేది ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు అన్నమాట అండి. రైట్. అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ ఫ్రెండ్స్. రైట్.
అయితే ఇన్‌స్టిట్యూషన్స్ బై చేస్తున్నాయి మనకు తెలుసు. ఏ సెక్టర్‌లో బై చేస్తున్నాయంటే అన్ని సెక్టర్స్ పాజిటివ్ గ్రీన్‌లో క్లోజ్ అయినియి. అయితే ఎక్కువ వెయిటేజ్ రియాల్టీ. రీసెంట్‌గా చాలా బీటెన్ డౌన్ సెక్టర్ కదా! కొంచెం దీంట్లో బయింగ్ అనేది రావడం జరిగింది. రైట్? అండ్ ఆటో, మెటల్స్ ఇవన్నీ. సో, అయితే నిఫ్టీ ఈస్ ద ఔట్ పెర్ఫార్మర్ అండి. సో, మీరు చూడొచ్చనమాట. అయితే మొన్న మనం చూసినప్పుడు స్మాల్ క్యాప్ కొంచెం ఔట్ పెర్ఫార్మ్ చేసింది కదా! బట్ కానీ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఇవి 1% అబోవ్ గెయిన్స్ రావడం జరిగింది. బట్ కానీ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అంటే ఇక్కడ క్లియర్‌గా ఇన్‌స్టిట్యూషన్స్ యొక్క పార్టిసిపేషన్ టువర్డ్స్ లార్జ్ క్యాప్స్ ఎక్కువగా ఉందన్నట్టుగా మనకు అనిపిస్తుంది కదా! సో, మీరు చూడొచ్చు అనమాట అండి. అయితే స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్‌లో కూడా సెల్లింగ్ ఆగింది. అండ్ కొంచెం ఈరోజు నాకు యాక్చువల్‌గా మొన్న నేను మీకు వీడియో చేయడం జరిగింది. ఈజ్ ఇట్ ఏదైతే బౌన్స్ వచ్చిందో, ర్యాలీ వచ్చిందో ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ సెల్లింగ్ ఆగడం వల్ల వచ్చిందా? ఆర్ బయింగ్ సపోర్ట్ వల్ల అని చెప్పి నేను మీకు వీడియో ఐ థింక్ లైవ్ స్ట్రీమ్‌లో అది కూడా చెప్పడం జరిగింది కదా! సో, అయితే సెల్లింగ్ ఆగడం వల్ల మాత్రమే ప్రీవియస్ వచ్చింది. బట్ కానీ ఈ రోజు మూవ్ ఐ థింక్ దెర్ ఈస్ సమ్ బయింగ్ ఇంట్రెస్ట్ అండి. కొంచెం బయింగ్ వచ్చినట్టుగా అనిపిస్తుందనమాట అండి. ఎందుకంటే నంబర్ ఆఫ్ స్టాక్స్ నేను చూసింది సర్క్యూట్స్ ఇవన్నీ కూడా అంటే మొన్న పాజ్ వచ్చింది సెల్లింగ్. ఈరోజు దానికి ఫాలో అప్ మూవ్ కూడా వచ్చింది కాబట్టి ఛాన్సెస్ ఆర్ దేర్ ఈ మొమెంటం కంటిన్యూ అవ్వడానికి. సో, మనం ఏదైతే ఆప్టిమిస్టిక్‌గా అనుకుంటున్నామో ఆ టార్గెట్స్ రీచ్ అవ్వడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. లెట్ అస్ సీ. దేర్ వోంట్ బి అన్లెస్ దేర్ ఈస్ నో సర్ప్రైజ్. ఏ విధమైన సర్ప్రైజ్ లేకుండా ఉంటే డెఫినిట్‌గా సో, మార్కెట్‌లో ఈ బుల్లిష్‌నెస్ కొంత ఎక్స్టెండ్ అవి కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ కానీ రీసెంట్ లైఫ్ టైమ్ హైస్ దగ్గర మళ్ళీ వాల్యుయేషన్స్ క్వెషన్ వస్తదనమాట అండి. ఎర్నింగ్స్ గ్రోత్ క్యాచ్ అప్ అవుద్దా లేదా? ఇప్పుడు కరెంట్ పీఈ మల్టిపుల్ జస్టిఫై అవుద్దా లేదో మనం చూడాలన్నమాట అండి. సో, తర్వాత మళ్ళీ రీరేటింగ్ అది జరుగుతుందనమాట. తర్వాత మళ్ళీ ఇట్ కెన్ కమ్ బ్యాక్ ఫర్ ప్రాఫిట్ బుకింగ్ మళ్ళీ రావచ్చనమాట అండి. ఆర్ ఎర్నింగ్స్ అంతా జస్టిఫై అవి బావుంటే గనక ఇట్ విల్ కంటిన్యూ. బట్ రేరెస్ట్ ఛాన్స్ అండి కొంచెం అది. మోస్ట్‌లీ ప్రాఫిట్ బుకింగ్ కొంచెం ఛాన్సెస్ ఉంటదేమో. విల్ వెయిట్ అండ్ సీ. రైట్? అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్ యాక్చువల్‌గా గ్లోబల్ స్క్రీన్ మిక్స్డ్‌గా ఉంది. మీరు చూడొచ్చనమాట అండి. అండ్ ఇండియా విక్స్ కొంచెం కూల్ అవ్వడం జరిగింది. సో, పీక్ లెవెల్స్ నుంచి గ్రాడ్యుయల్లీ ఇట్ ఈస్ కమింగ్ డౌన్. ఫ్రెండ్స్ ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో, ఎవరైతే ఇంట్రాడే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళకి యాక్చువల్‌గా ఇట్ ఈస్ లైక్ ఏ వండర్‌ఫుల్ థింగ్ అండి. స్వీట్ స్పాట్ అనమాట. లైక్ ఐ కెన్ సే 16 నుంచి 22 మధ్యలో వాలటైలిటీ విక్స్ అనేది ఉంటే గనక యూ విల్ బి గెట్టింగ్ ట్రెండింగ్ మూవ్స్ వచ్చే ఛాన్స్ ఉంటది. బట్ కానీ వన్స్ ఇట్ కమ్స్ బ్యాక్ 14 బిలో వస్తే మాత్రం వీ హావ్ టు రిడ్యూస్ అవర్ క్వాంటిటీస్. వీ హావ్ టు కామ్ డౌన్. రైట్? కొంచెం స్ట్రాటజీస్‌ని మోడిఫై చేసుకోవాల్సి ఉంటదనమాట అండి. సో, అందువల్ల సో, నౌ కరెంట్ సినారియో ఈజ్ వండర్‌ఫుల్ థింగ్ అనమాట అండి. మీలో ఎవరైనా రియల్‌గా నేర్చుకుని ప్రొఫెషనల్‌గా ఓన్‌గా చేయాలనుకుంటే గనక వీడియో కింద కోర్స్ లింక్ ఉందనమాట అండి. జస్ట్ లెస్ దాన్ ₹1000 రైట్? సో, అరౌండ్ 900 ప్లస్ అవుతుందనమాట అండి విత్ చార్జెస్. ఆ అమౌంట్ తోటి ఒక 1 ఇయర్ పాటు మీకు వండర్‌ఫుల్ కోర్సెస్, వండర్‌ఫుల్ కోర్స్ కంటెంట్ అంతా కూడా మీకు రావడం జరుగుతుంది. స్వింగ్ ట్రేడింగ్, ఇండెక్స్‌కి సంబంధించి, ఇంట్రాడేకి సంబంధించి వేరే స్ట్రాటజీస్, టెక్నికల్ అనాలిసిస్ అన్నీ కూడా. సో, కంప్లీట్ ప్యాకేజ్ అనేది మీకు వితిన్ రైట్ చాలా తక్కువ అమౌంట్‌కి మీకు అది రావడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్ అనమాట రైట్? సో, అదేవిధంగా యూఎస్ మార్కెట్స్ ఆర్ డూయింగ్ ఓకే అనమాట అండి. సో, ఓవరాల్‌గా సో, మార్కెట్ సెంటిమెంట్ ఏమి ఎఫెక్ట్ అవ్వకపోతే మన మార్కెట్స్‌లో ఏదైతే మనం ఇప్పుడు ట్రెండ్ చూసామో ఈ ట్రెండ్ కొంచెం ఎక్స్టెండ్ అవ్వి కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట అండి. రైట్? ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తాను అనమాట అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.